హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. ఈరోజు అయితే మేము ఎర్లీ మార్నింగే అరుణాచలంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో ఈసారి మేము సంక్రాంతి అరుణాచలంలో శివుని సన్నిధిలో చేసుకుందామని చెప్పేసి ఎర్లీ మార్నింగే ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని అరుణాచలంకి అయితే స్టార్ట్ అయినాం. వెళ్ళే దారిలోనే మేము ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకున్నాం. అదేందో కానీ ఏదో చిన్న పైపు లీకేజ్ వల్ల అందులో నుంచి పెట్రోల్ అయితే కారుతుంది. సో మేము స్టార్టింగ్లో చూసినాం కాబట్టి సేఫ్ అయిపోయినాం, లేదంటే ఎర్లే జర్నీలో ఇంకెంత ట్రబుల్ ఇచ్చేదో. సో అక్కడే పక్కన గ్యారేజ్ ఉంది కాబట్టి అక్కడ తీసుకెళ్ళి ఆ పైప్ ఏముందో సెట్ చేసుకొని నిదానంగా స్టార్ట్ అయిదామని చెప్పేసి అక్కడైతే ఆగిపోయినాం మేము. సో అంతా మార్నింగే షాప్స్ ఓపెన్ ఉండవు కాబట్టి మాకు అక్కడ 2 to 3 hours లేట్ అవుతాయి అని చెప్పేసి అన్నారు ఆ మెకానిక్. సో ఆ షాప్స్ ఓపెన్ చేసి మనకు పైప్ వచ్చే వరకు అయితే మేము అక్కడే కొద్దిసేపు స్టే చేసినాం. సో పిల్లలు కూడా అక్కడ ఆడుకున్నారు కొద్దిసేపు. సో ఆ పైప్ వచ్చి అందులో ఉన్న ఫుల్ ట్యాంక్ వేపించిన పెట్రోల్ మొత్తం ఆ క్యాన్లోకి సపరేట్ చేసేసి ఆ పెట్రోల్ ట్యాంక్ మొత్తం బయటికి తీసి ఆ పైప్ సెట్ చేసి అన్నీ చేసే వరకు మనకైతే 11:30, 12 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మేము ఆల్రెడీ 6:30కే వచ్చేసినాం ఆడ గ్యారేజ్లోకి. అయితే ఇంకా 2 to 3 hours అక్కడే టైం స్పెండ్ చేసినాం. సో అక్కడ చేసేది ఏం లేదు కాబట్టి తీసుకెళ్ళిన స్నాక్స్ అంటే ట్రావెల్లో మేము స్నాక్స్ తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి కొన్ని స్నాక్స్ అయితే చేసుకున్నాం. ఇంకా అవి ఓపెన్ చేసి తినుకుంటా టైం పాస్ అయితే చేసినాం. సో ఆల్మోస్ట్ రిపేర్ అయితే అయిపోయింది, దగ్గర 12 అవ్వడానికి వచ్చింది. ఇంకా ఆ టైంకి రిపేర్ చేయించుకొని మేమైతే స్టార్ట్ అయినాం అక్కడ నుంచి. ఇంకా వెళ్ళే జర్నీలో మేము ఏమేమి చేసినాం, ఏం మాట్లాడుకున్నాం, ఏమేమి స్నాక్స్ తీసుకెళ్ళినాం అనేది మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా చూసేసి ఎంజాయ్ చేయండి. సో కార్ స్టార్ట్ అవ్వగానే ఎవరికి నచ్చిన ప్లేసెస్లో వాళ్ళైతే ఫిక్స్ అయిపోయిండ్రు. ఇక్కడ వెనకాల మా తమ్ముడు చందర్, నా ఇటు పక్కనేమో వాళ్ళ తమ్ముడు ప్రకాష్, అటు పక్కన మా అత్త, అందరం అయితే ఎవరి ప్లేసెస్లో వాళ్ళు నచ్చినట్టు సెట్ అయిపోయినారు. యాక్చువల్గా మేము అసలు ఆ పైపు లీకేజ్ చూడకపోయే వాళ్ళము. అక్కడ పెట్రోల్ కొట్టి చేయడానికి వెళ్ళిన దగ్గర బంక్ అతను చూసి కింద లీక్ అవుతుంది, డ్రాప్స్ పడుతుందని చెప్పిండు కాబట్టి మేము చూసినాం, లేదంటే అది చూడకపోతుండే. ఇంకా మధ్యలో ఎక్కడో ఒక ట్రబుల్ వచ్చి కంపల్సరీ ఆగిపోయే వాళ్ళము. ఆ దేవుని దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి నిజంగా దేవుడే ఆ రూపంలో వచ్చి చెప్పిండని అనిపించింది. నిజంగా స్టార్టింగ్లోనే రిపేర్ చేయించుకొని ఇంకా ప్రశాంతంగా జర్నీ అయితే ఎక్కడ ఆగకుండా స్టార్ట్ అయింది మాది. సో ఇక స్టార్ట్ అవ్వగానే ఎర్లీ మార్నింగ్ 4కి అందరు లేచిండ్రు కాబట్టి మెల్లగా స్లీప్ వేస్తూ ఉన్నారు. టైర్డ్ అయిపోయినారు పాపం. అక్కడ 2 to 3 hours వెయిట్ చేసి ఇంకా నిద్రలు అయితే స్టార్ట్ అయినాయి. మెల్లగా పడుకుంటా ఉన్నారు. సో ముందు సీట్లో మా బాబుని పట్టుకొని మా అత్తయ్య వాళ్ళ కొడుకు అయితే కూర్చున్నాడు, ఇంకా వెనకాల మేమైతే కూర్చున్నాము. సో ఈ కార్లో మేము మాత్రమే కూర్చున్నాం. ఇంకో కారు కూడా మాతో పాటే వస్తున్నది. అందులో మా చిన్నత్త, మా చిన్న మామయ్య, వాళ్ళ పిల్లలు, మా ఆడపడుచు వాళ్ళందరూ ఇంకో వెహికల్లో వస్తున్నారు. సో మొత్తం 2 vehicles మాట్లాడుకున్నాము. ఇవి రెంటల్కే తీసుకున్నాం కానీ కార్స్ మాత్రం లోపల అస్సలు బాగాలేకుండే. వాష్ చేయించలేదు, సర్వీసింగ్ చేయించలేదు. నిజంగా చాలా ఇరిటేషన్ అనిపించింది. కానీ ఏం చేయలేము, ఇంకా దేవుని దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ప్రశాంతంగా జర్నీ సాగాలి కాబట్టి ఏ రిపేర్ వచ్చినా సరే నిదానంగా చేయించుకొని బయలుదేరినాం మేమైతే. సో ఇక్కడ ఈ వెహికల్లో ఇద్దరు డ్రైవింగ్ వచ్చేవాళ్ళు, మా హస్బెండ్ ఇంకా మా అత్తయ్య వాళ్ళ కొడుకు. వీళ్ళిద్దరికి డ్రైవింగ్ వస్తుంది కాబట్టి ఒకరు టైర్డ్ అయిపోయినప్పుడు ఇంకొకరు డ్రైవింగ్ చేయొచ్చు అని చెప్పేసి ఇద్దరు అయితే ఇందులో ఉన్నారు ముందు సీట్లలో. ఇంకా వేరే వెహికల్లో ఏమో మా చిన్న మామయ్య ఇంకా వాళ్ళ బొమ్మలది అయితే వచ్చిండ్రు. వాళ్ళిద్దరికి డ్రైవింగ్ వస్తుంది కాబట్టి కొద్దిసేపు అతను కొద్దిసేపు ఇతను అట్లా ఒకళ్ళ ప్లేసెస్ ఒకళ్ళు చేంజ్ చేసుకొని టైర్డ్ అవ్వకుండా వెళ్దామని చెప్పేసి ఇట్లా ఉండే. సో ఇక్కడ మేము తీసుకొచ్చిన స్నాక్స్ అయితే ఇంకా స్టార్ట్ అయినాయి. సిటీ దాటగానే మెల్లగా ఆకలి అవ్వడం అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4కే స్టార్ట్ అయినాం. టిఫిన్స్ కూడా ఏం చేయలేదు కాబట్టి ఇంకా స్నాక్స్ ఏం తీసుకొచ్చినామో ఆ స్నాక్స్ మెల్లగా తీసి తినడం అయితే స్టార్ట్ చేసినాము. సో స్నాక్స్ కూడా మేము డిస్కస్ చేసుకున్నాం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ తీసుకొస్తే మనకి వెళ్ళే దారిలో ఎట్లాంటి ఆకలి లేకుండా మంచిగా తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మధ్యలో ఆకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొస్తాం. వంట కూడా ఆ రోజుకి సరిపడా వంట మొత్తం మా అత్త చేస్తా అని చెప్పింది. సో ఆమెనే ఇంకా అన్ని వెరైటీస్ ఫుడ్ ఐటమ్స్, ఒక స్వీట్ ఐటెం తీసుకొని వస్తా అని చెప్పింది. నాకైతే పిల్లలతో అవ్వదు కాబట్టి నేను ఓన్లీ రోటీ చేస్తా అని చెప్పిన. సో రోటీ ఒకటి చేసుకొని అయితే వెళ్ళిన. ఇంకా మా చిన్న
అత్తేమో పేలాల తాలింపు వేస్తా అని చెప్పి ఇంకేదైనా వెరైటీ కర్రీ ఒకటి తీసుకొస్తా అని చెప్పింది. సో ఆమె అవి తీసుకొని వస్తుంది కాబట్టి మనకైతే ఆ రోజు మట్టికి ఫుడ్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎక్కడికి జర్నీ చేసినా కానీ కంపల్సరీ మనకైతే ఫుడ్ ప్రాబ్లం ఉండొద్దు. మనం వెళ్ళేది తమిళనాడు కాబట్టి ఆ ఏరియాలో ఫుడ్ చాలా చప్పగా తినలేమని చెప్పేసి మేమైతే ఒక చిన్న గ్యాస్ ఇంకా ఫుడ్, బియ్యము, కూరగాయలు అన్నీ కూడా తీసుకొని వెళ్ళినాము. ఇంకా అక్కడ రూమ్ తీసుకునే వరకు అయితే మేము తీసుకెళ్ళే ఫుడ్ సరిపోతుంది కాబట్టి దాంతో అడ్జస్ట్ అయ్యి ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ అయితే వండుకోవచ్చు. సో ఇట్లా అన్నీ ప్రతి ఒక్కటి ప్రీ ప్లాన్డ్గా చేసుకొని అయితే స్టార్ట్ అయినాం మేము. సో ఈయన మా తమ్ముడు ప్రకాష్ కెమెరా షై, అసలు వీడియో తీస్తే వద్దక్క అని చెప్పేసి సిగ్గుపడతా ఉన్నాడు. కానీ ఒక యూట్యూబర్ ఆ వెహికల్లో ఉంది కాబట్టి డెఫినెట్గా ఎంత కెమెరా షై ఉన్నా సరే డెఫినెట్గా వాళ్ళని కూడా తీయడం అయితే జరుగుతుంది కాబట్టి ఆయనకైతే టాస్క్ తప్పలేదు పాపం. ఇంకా మా చందరేమో వెనకాల ఇరుక్కుపోయిండు. అక్కడ ఆరామ్సే ఆయనకు సరిపడే ప్లేస్ అయితే ఉంది. ఇంకా స్నాక్స్ మొత్తం ఒక పక్కకు పెట్టేసి ఆయనకు సరిపడే ప్లేస్ అయితే అడ్జస్ట్ చేయించాం అక్కడ. సో ఇంకా ముందు వెళ్తా అంటే మీకు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కంప్లీట్గా చూడండి. ఇది స్టార్టింగ్లో మాకు వచ్చిన ట్రబుల్ ఏమొచ్చింది, మేము ఎట్లా స్టార్ట్ చేసినాం అనేది అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. కానీ ఇంకా ముందు వీడియోలో మాత్రం కంప్లీట్గా నేను అన్ఫిల్టర్డ్ వీడియో అయితే పెడతాను. సో ఇది స్టార్టింగ్లో అసలు ఎక్కడ ఆగినాం ఏంది అని చెప్పేసి మీకు అర్థం అవ్వదు కాబట్టి క్లియర్గా ఇక్కడ చెప్పడానికి నేను వాయిస్ అయితే మ్యూట్ చేసేసిన. నోట్లో పెట్టొద్దారా, ఓపెన్ చేయడమే, నా నోట్లో కూడా పెడదాం అనుకుంటాను. సరే నా కస్టమర్ నెంబర్ మీకు మెసేజ్ చేస్తున్నా, మాట్లాడుకోండి. ఎన్ని డేస్ ఏం సంగతి అంతా మాట్లాడుకోండి. అది డాడీ కోసం తెచ్చిన, డాడీ వచ్చినప్పుడు 3 తెచ్చినా 2 అయిపోయినాయి, అది ఉండిపోయింది. అట్లా పనికి వస్తుంది లాస్ట్కి. 1350 ఫాస్ట్ ట్యాగ్ ఎన్నోది, ఇది సెకండ్దా థర్డ్దా? పాత కస్టమర్ అన్న వీడు. ఓవరాల్ ఫస్ట్ ఇది, సెకండ్ ఇది జడ్చర్, ఇది షాద్నగర్ టోల్గా. ఈయనే ఆమెని రేట్ చేసి చూసినా ఆడనే సంపేలు ఎన్కౌంటర్ చేయలే, చిన్న కేశవులు. ఇంకొకటి పేరేంటి? సో కొంచెం దూరం వెళ్ళగానే లంచ్ అయితే చేద్దామని ఇక్కడ ప్రిపేర్ అయినాం. ఎందుకంటే అప్పటికే 2 అయిపోయింది, ఇంకా లంచ్ చేయడానికి ఆగిపోయినాం. చపాతి తింటావా వేదాంత్? తింటారు. చపాతి రోటీ ఉన్నాయి, తిండే వాళ్ళు తినండి. రోటీ నైట్కి పనికి వస్తుందని వేయలేదు, తింటా అంటే తినేసేయండి. అన్నము పాడవకుండా తిల్లుగా లేదు. Say hi. ఏం తిన్నారు కొంచెం చెప్పండి. సాంబార్, పులిహోర, రోటీ పచ్చడి. ఎట్లా చేస్తారు కొంచెం మా కామెంట్స్ లో పిన్ చేస్తారా? అది ఇంకో బ్లాగ్ చేస్తా, అందులో చూసుకోండి. అది ఎడిట్ చేయాలి. డాడీ అత్త మత్త జోరచ్చు. హాయ్ ఫ్రెండ్స్ అను చుట్కి. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. నో ప్యాంట్ తిప్పిచ్చి వేసుకునేది మర్చిపోయినావు, అది కూడా వెయ్యి. చెప్తాలే, వాయిస్ యాడ్ చేస్తా. తింటారా? అయ్యో
లేస్ ప్యాకెట్లో కందికాయలు వేసుకుంది. కందికాయ కాదు, ఇవన్నీ దొంగతనం చేసినాయి, ఏంటి అది? దొంగతనం చేసినాయి. పల్లికాయలు, దిస్కాయలు, దొంగతనం. సోపడితే ఏది కనిపిస్తుంది ఏది వదలట్లేదు. ఇదేందిరా ఇట్లా తింటుంది? మీకు ఇగో చపాతి అదేడో పెడతావు ఇంకా. అన్ని మిషన్ చాలు. ఒకళ్ళని ఎవరినన్నా ఇవ్వండి, ఇబ్బంది అవుతుంది. అవసరం లేదు, నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది అదే. ఇద్దరు ఉంటే ఇబ్బంది అవుతుంది మళ్ళీ. డబల్ ట్రిపుల్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ కురాని చూస్తాడు మా ఆయన. చెప్పు మా ఆయన ఫ్రెండ్. నేను యాక్టింగ్ నిలబడు. మీ ఆయన పక్క నిలబడు. మీరా బాయ్ లక్ష్మణ్ బియాది గారేజ్. అసలు తగలేదు. బెంగళూరు టచ్ అవ్వదు, మన డైరెక్ట్ ఇట్లా వెళ్తుంది బండి. ఎలక్ట్రానిక్ సిటీ. ఇప్పుడే తిన్నాం, ఇప్పుడే చంద్ర తిన్నావా? సూపర్ తిన్నా. ఏం తిన్నావో ఏమో. ఇప్పుడు ఏం స్లీప్ వేస్తావా? టాకా డోర్ లాక్ చేయి. ఈయన అయితే ఏం తినలే. పాపం వాళ్ళిద్దరు ఆడొకళ్ళు నేను వేరే ఉండాలి మేము. పుట్ట శనగలు శనగలు అరే తిల్లు ఏం గుర్రం గడ్డ అంట. బార్డర్ ఇప్పుడు ఇది ఏపీ తెలంగాణ బార్డర్. ఏది అటు అనిపిస్తుంది అదే. ఏదో తుంగభద్ర నది, సారీ కృష్ణ నది. అది అటు మంచిగా కనిపిస్తుంది. కనిపిస్తలేదు. మొత్తం ఎండిపోయినట్టు. నీళ్ళే లేవు అసలు. ఎండాకాలం రాకముందే దీంట్లో నీళ్ళు లేవు. మస్తుంటే పిన్ని లేదు దీంట్లో. అదే ఎండాకాలం రాకముందే పోయింది చూడు. ఆ చెట్లంతా మునిగిపోతుండేనేమో కదా. బ్రిడ్జికి ఆంతున్న నీళ్ళు. రెండున్నర అయిపోయింది. 3 ఈజీగా అవుతుంది మనం ఆడికి వెళ్ళే వరకు. కృష్ణ వచ్చిందంటే ఇక్కడ ఏది బార్డర్ అయింది బోర్డు? ఇప్పుడు వస్తుంది. వీళ్ళ కార్ ఏది వెళ్ళిపోయింది, కొట్టుకుంటుంది. కొట్టుకుంటుందా? స్పీడ్లో ఆ ముందుండేది అదేనా? ఇంకా ఇదే లాస్ట్ ఇక బార్డర్. ఇది ఆ బోర్డు కదా. ఎర్రవల్లి దయాకర్ అనంతపురం 191 కిలోమీటర్స్. 191 అనంతపురం దగ్గర కర్నూలు నుంచి. రైట్ పోతే గద్వాల్. గద్వాల్ కోట ఉందా? అరుంధతే ఉంది, కోట ఉంది సార్. గద్వాల్ ఉంది కోట. పోతావా? వదలా బొమ్మాలి వదలా. రేపు పశుపతి అవుతా ఆ టైంలో. అరుంధతి ఎవరు? నువ్వే అరుంధతి. ఎంత ఎడ్డిది ఉన్నది నా గుండు. నేను పశుపతిని అయితేనంటే ఇది అరుంధతి కాకుండా ఏమైందట. పశుపతి చేసుకోదు అరుంధతి మరి అలా. ఆహా పశుపతి ఇట్టా జగలాంబ టెంపుల్ రైట్ రైట్.
జోగులాంబ ఆ రూటేనా? రైట్లా ఇలా ఎర్రవల్లి దయాకర్ చాలా ఫేమస్ బ్రిటిషర్, ఓడిపోయిన పాపం కాంగ్రెస్. రివర్ తుంగభద్ర స్కూల్లో చదువుతుండే బాగా. అని గుర్తుపెట్టుకో మనమే మాట్లాడుకోవాలి బావా, మనమే మాట్లాడుకోవాలి మతి మరుపు గురించి. ఓకే 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 మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. నీకు మతి మరుపు, నాకు మతి మరుపు. కర్నూలు సిటీ అది. చార్జర్ మర్చిపోయినావు. సిటీ అన్నది కర్నూలు సిటీ అది. మినీ హైదరాబాద్ అంటారు తెలుసా దాన్ని? సరిలేరు నీకెవరు షూటింగ్ మొత్తం అన్నీ గద్వాలది పోయిందా? గద్వాల్ కోట పోయింది. పోయిందా? కొండారెడ్డి బుర్జి రైట్ సైడ్ రూట్ లో అప్పుడే నేను చూడలేదు. ఏంది గద్వాల్ కోట చూస్తా. గద్వాల కోట వెళ్ళిపోయింది. జోగులమ్మ గద్వాల కోట ఒక్కటే కొన్ని ఆహా, అక్కడనా? ఈడేమో కోట ఉంటుంది, ఇంకోటి కర్నూలు కోట కొండారెడ్డి బుర్జు 50 కిలోమీటర్లు. మనం ఉల్టా వచ్చినాం కదా అన్న. మనం కర్నూలు నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు? ఎన్ని? 210. కర్నూలు నుంచి బళ్ళారికి 150 కిలోమీటర్లు. ఎంత అయింది? వాళ్ళే కదా వాళ్ళే అంటారు. సైడ్ పోతే డోని వస్తుంది రా. డోని నుంచి అనంతపూర్ నుంచి హిందూపురం నుంచి అదేదో ఉంటుంది లాస్ట్ స్టేజ్ అది కర్ణాటక ఆంధ్ర బార్డర్. దాని తర్వాత మైసూర్ కాదు హోసూర్ నుంచి బెంగళూరు నుంచి తిరువణమల అలా తిరుపతి మీదకి వెళ్ళి పోతుంది. మళ్ళీ మనం డైరెక్ట్ ఇప్పుడు పుదుచ్చేరి డైరెక్ట్. ఏపీలో ఆల్కహాల్ రేట్లు ఎట్లున్నాయి అన్న? సేమ్ తెలంగాణ. ఫస్ట్ మనం అదే తెలుసుకోవాలి కదా పవి, ఆల్కహాల్ ప్రైస్ ఎట్లుందని. ఆల్కహాల్ ప్రైస్ ఇంపార్టెంట్ ఎక్కడికి వెళ్ళినా కూడా. అదే అంట పాండిచేరిలో చీప్ రా. ఈరోజు నైట్ పాండిచేరిలో ఉందాం. డిక్కి నింపుకొని పోదామంట ఏంది? ఈరోజు నైట్ పాండిచేరిలో ఉందాం. నీకు లేదురా ఇంత లేదు నీకు. పాండిచేరి అంటే ఆడ బైకులు కూడా తక్కువే రేట్లు. రెంటల్ ఇస్తారు. చిత్తూరు నుంచి పాండిచేరి పోయి బండ్లు కొనుక్కొచ్చేది. పాండిచేరి రిజిస్ట్రేషన్ ఎక్కువ ఉంటాయి బండ్లు, ఎందుకంటే దాని ప్రైస్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఆడ బైకులు కూడా రేట్లు తక్కువ. సో ఈవినింగ్ అయితే అయింది. ఇక్కడ టీ బ్రేక్ కోసం అయితే మళ్ళీ ఆగినాం. చెప్పులే వాటెల్ కూర్చో అక్కడ. పైన పబ్బు ఉంది. సో ఈ కేఫ్ అయితే లోపల చాలా బాగుంది. అంటే లోపల ఈవినింగ్ టైంలో మ్యూజిక్ డ్యాన్స్ చేస్తారంట, గేమ్స్ ఆడతారంట. పైన పబ్ కూడా ఉంది కాబట్టి 24/7 ఇక్కడ కస్టమర్స్ ఉంటూనే ఉంటారు. సో ఇక్కడ మేమైతే రిలాక్స్ అవ్వడానికి మంచి స్పాట్ అయితే దొరికింది. ఇక్కడ బిర్యానీ కూడా చాలా ఫేమస్ అంట. అంటే మా మామయ్య ఎప్పుడో ఏదో రీల్లో చూసిండంట ఈ కేఫ్ గురించి. నేనైతే ఎప్పుడు వినలేదు. మరి ఏదో దారిలో బాగుంది కదా చూడడానికి, మంచిగా కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పేసి అయితే ఆగినాము. నువ్వు ఫస్ట్ చేస్తావు డాన్స్, నువ్వు బాగా చేస్తావు డాన్స్. Para
అరుణాచలం స్టార్ట్. అరుణాచలం గిరి ప్రదక్షిణ షార్ట్స్ తీద్దాం మనం. ఎట్లా తీయాలంటే ఇట్లా పట్టుకోవాలి ఫోన్, ఇట్లా ఇట్లా పట్టుకొని ఇట్లా తీయాలి. నేర్పిస్తుంది ఆమె కూడా యూట్యూబ్ తీస్తుంది. ఫ్రెండ్స్ ఇట్లా తీయాలి ఫ్రెండ్స్, యూ డోంట్ నో అబౌట్ యూట్యూబ్ లో గురించి కొట్టుకుంటున్న వనిత బాధితులు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళంతా వనిత బాధితులు. మేము ఆడియన్స్ వేణి వెళ్ళాము నంద్యాల, కడప, తిరుపతి, చిత్తూరు, కాణిపాకం. రెండింటికి కూడా వచ్చాయి. నంద్యాల డైరెక్ట్ పాండిచేరి పోతున్నాం, ఆడనే ఉంటావు. అయింది. పై అయిందంటే ఫోటో తీసేస్తాం. కర్నూలుదా మొత్తానికి రోడ్ పడిపోయింది. బాగా తీస్తాడు బాగా మంచిగా. బావ వెనక ఇరుకోపోయిండు ఎలక పిల్లలా ఏం తీస్తాడు. ఒక గ్లాస్ కంది కాడు ప్రకాష్ తీస్తాడు మంచిగా. రోడ్ బాగుండదు అన్నగా, ఫోటో కాడదు. నంద్యాల రోడ్ బాగుండదు అన్న. ఏదైనా ట్రావెలింగ్ వీడియో తీస్తే 10 సెకండ్స్ వరకు తీయాలి తెలుసా? కొన్ని మీకు 10 సెకండ్స్ వరకు తీయాలా తెలుసా? 10 లేదా 12 సెకండ్స్ వరకు తీయాలి, 15 సెకండ్స్ తీయాలా ట్రావెలింగ్ వీడియో. ఇది ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి అందుకే మళ్ళీ ఓడుతుండే వాళ్ళు. ఆయన సందు దొరికిందంటే ఎక్కిసారి కాడతారు. చిన్న సందు దొరకాలంటే మేము ఇంతకుముందు ఎక్కడికి పోయినా దీపక్ అనే పిల్లోడు వచ్చేటోడు మా ఎమ్మటి. అయితే అట్లా బండ్లు పోతాయి కదా, అది ఆ బండి మనకంటే ముందు పోవద్దు దీపక్ అనే ఆ బండి ఎక్కడో దూసేస్తాడు, అంత ఫాస్ట్గా పోయిస్తాడు. అది నవ్వుకుంటారు కూడా మస్తు జోకులు చేసుకుంటూ పోయింది. బాబాయ్ ఏమో తిట్టేది. ఇక్కడ 2 కార్లు అయితే కాంపిటీషన్తో వస్తున్నాయి. వెనకాల చూడండి ఇంకో కార్ మా మామ వాళ్ళది వస్తుందని చెప్పిన కదా, వాళ్ళు మమ్మల్ని ఓవర్టేక్ చేయడం, మేము వాళ్ళని ఓవర్టేక్ చేయడం. మా అత్త అయితే ఫుల్ ఎగ్జైటింగ్గా వాళ్ళు వచ్చేస్తున్నారు పోనీ 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 అని చెప్పేసి నరేష్ని తొందర పెట్టడం. ఇట్లా ఈ హడావిడిలో మాకు జర్నీ అనేది తెలియకుండా ఎంజాయ్ చేసుకుంటూ ఇట్లా ప్రయాణం అయితే సాగుతూ ఉన్నది. సో ఇంకా కొంచెం ముందుకెళ్ళి బ్రేక్ తీసుకుందామని చెప్పేసి ఆగినాము. మేము మనం పోటీతో వచ్చేది కూడా తీసిన, వెనక కారు ముందు కారు కూడా తీసిన. పాటలు పాడుకుంటూ ఒకసారి తీసుకుంటా కదా తెలిసేది. ఇట్లా అంటేనే ఏడుస్తుంది. అటు బయట చూపి బుడ్డి, అక్కడ బయట బస్సులు చూడు బుడ్డి. మా మామ దగ్గర కూర్చో. వీరికినాడు నా కొడుకు పో బుడ్డి, కట్ అవుతలేదు అనుకో బండి. మామ దగ్గర కూర్చొని అవి చూడు పో. అట్లనే వెనకాలకి వెళ్ళిపోతే అన్న. ఈ రోడ్ మీద నువ్వు చూసినావా ఇంతకుముందు ఎప్పుడైనా వీడియోస్? నేను చూసా బ్రో. చూసినావా?
డేంజర్ రోడ్ ఘోరం ఉంటుంది. ఇప్పుడు చాలా డెవలప్ అయింది కానీ ఇంతకుముందు చాలా దారుణంగా ఉంటుండే ఈ రోడ్. నా బండి ఆగని వెనుకనే ఉన్నారు. మన వెనకాలే ఉన్నారు అదేనా? కడప కడప. ఎందుకంటే పెద్ద పెద్ద ఘాట్ రోడ్లో చూస్తున్నాను. ఇది చాలా డెవలప్ అయిందన్న ఇప్పుడు. ఇంతకు ముందు కంటే చాలా డెవలప్ అయింది. ఘాట్ రోడ్ ఎట్లుంటుంది? ఇంతకు ముందు ఈ గోడలు లేవు అటు ఇటు. గోవా ఘాట్ రోడ్ చూసినావా? గోవానా చూస్తా. అది కూడా అట్లా జంగల్ ఉంటుంది. జంగల్ అది ఒకటే లైన్ తెలుసా? అవునవును అడికెళ్ళి బస్ వచ్చిందంటే ఆపేసుకోవాలి కారు. అవును. సో ఇక్కడ ఆల్మోస్ట్ 12 అయితే దాటిపోయింది టైము. మేము అరుణాచలం వెళ్ళడానికి ఆల్మోస్ట్ టైం అయితే 4:30 to 5 అయితే చూపిస్తున్నది మ్యాప్స్లో చూస్తే. సో ఆ టైం వరకు అక్కడ రీచ్ అయినా కానీ ఒక 2 to 3 hours అయినా రెస్ట్ తీసుకొని తర్వాత గిరి ప్రదక్షిణ అయితే చేయాలి కాబట్టి రెస్ట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. సో వెళ్ళే దారిలో ఇంకా మధ్య మధ్యలో వర్షం పడడము, ఆ ట్రబుల్ కూడా కొంచెం అక్కడక్కడ ఆగడము, మేము ఇంకా నిద్ర వస్తుందేమో డ్రైవింగ్ చేసే వాళ్ళకి అని చెప్పేసి మధ్యలో టీ బ్రేక్స్కి ఆగడం, అలా అలా మా ప్రయాణం అయితే సాగిపోయింది. సో మీరు కూడా ట్రావెలింగ్ జర్నీ ఇలానే చేస్తారా? వెళ్ళేటప్పుడు ఏమేమి స్నాక్స్ తీసుకెళ్తారో, ఇంకా అరుణాచలం రోడ్ ట్రిప్ వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి రోడ్ ఇంకా మనకి వెళ్ళే రూట్ అక్కడ టచ్ అయ్యే ఏరియాస్ ఏంటి అని చూపించడానికి మీకు అయితే ఈ వీడియో చేశాను. సో ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా నాకు సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వ్లాగ్ కూడా మిస్ అవ్వద్దు. నేను మళ్ళీ నెక్స్ట్ డేనే పోస్ట్ చేస్తాను. అరుణాచలంలో మా దర్శనం ఎలా అయింది, గిరి ప్రదక్షిణ ఎలా చేసినాం అనేది కంప్లీట్గా చూసేయండి.